హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని కోరుకుంటూ, ఇక మన సరికొత్త థ్రిల్లింగ్, సస్పెన్స్ కథను మీ ముందుకి తీసుకురావడం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలుపెట్టే ముందు మీ అందరికీ కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ వల్ల నేను చేసే వీడియోలు మన తెలుగు ప్రేక్షకులందరికీ చేరుకుంటుంది. అలాగే హర్రర్ స్టోరీస్ నచ్చే వాళ్ళకు కూడా చేరుకుంటాయి. సరే, ఇక ఆలస్యం చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదాం రండి. స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, శాపగ్రస్త కోట. ఆ కోటలోనూ ముగ్గురు ఆత్మల గురించి మన ఫుల్ స్టోరీ అన్నమాట. ఇది వందల ఏళ్ళ నాటి కోట. ఇక్కడ అడుగుపెట్టిన వాడు ఎప్పటికీ వెనక్కి తిరిగి రాడు అని చెబుతారు. ఇది ఒకప్పుడు రాజుల శాపం, ఇప్పుడు ఆ ముగ్గురు ఆత్మల రాజ్యం. ఫస్ట్ పార్ట్ వచ్చి చూస్తే, రాయలసీమ సరిహద్దులో ఉన్న చిన్న గ్రామం గోవిందపురం. అక్కడ ఉన్నది ఓ పాత కోట. ఊర్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెబుతుంటారు, రాత్రిపూట ఆ కోట చుట్టుపక్కలకి వెళ్ళకూడదు, ఎక్కడి నుంచో గీసుకుపోతాయి. కానీ సిటీ నుండి వచ్చిన ముగ్గురు యువకులు రమేష్, కీర్తి, దినేష్ ఈ మాటల్ని నమ్మలేదు. రమేష్ క్రైమ్ జర్నలిస్ట్, కీర్తి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, దినేష్ ఏమో ఫోటోగ్రాఫర్. ఇది నిజమేనా? బతికే తిరిగి రావచ్చా అనే సాహసంతో ఈ ముగ్గురు ఒక రాత్రి కోటలోకి అడుగుపెట్టారు. ఆ చందమామ కూడా ఆ రాత్రి మబ్బుల్లో కప్పు పట్టుకుని వాళ్ళకి చూడకపోయినట్టు దాక్కుంది. కోట లోపల రాళ్ళ రహదారులు, దద్దరిల్లే కిటికీలు, గాలి ఊపిరాడని గదులు. దినేష్ కెమెరా తీయసాగాడు. రా ఒక సెల్ఫీ. అదే వాళ్ళ హంటెడ్ సెల్ఫీ అన్నమాట. కీర్తి దీన్ని వీడియోలో షూట్ చేస్తూ, మనకు ఎక్కడో కరెంటు కొరత వచ్చింది, టార్చ్ ఆఫ్ అయిపోకు. సడన్గా చల్లటి గాలి ఊపిరి వీరిద్దరి చెవికి వినిపించింది. తిరిగి వెళ్ళిపో. రమేష్ గట్టిగా అరిచాడు. ఎవరున్నారు? సమాధానం మళ్ళీ అదే గాలి, అదే మొదటి బలి. వాళ్ళు ఉన్న గది లోపలే ఒక పాత బావి ఉంది. దినేష్ ఆ బావి దగ్గర వెళ్ళబోయాడు. దినేష్ వెళ్ళకు. కీర్తి ఏమో చూసుకో, ఇది ఎంత డీప్ కంటే అన్నది. కానీ బావి లోపటి నుంచి ఒక నల్లటి చెయ్యి లాగి దినేష్ను బావిలోకి లాగేసింది. రమేష్, కీర్తి తేరుకునే లోపే దినేష్ కనిపించలేదు. కీర్తి డైరెక్ట్గా కోట మధ్య భాగంలోని తాళం పెట్టి తలుపు దగ్గరకు వెళ్ళింది. ఒకప్పుడు ఆ కోటలో రాజు సీతారామరాజు తన భార్యను, 3 చిన్న పిల్లలను ఇంట్లో బంధించాడు. కరువు, దోపిడీ, రాజ్యంపై తిరుగుబాటు. తలుపు లోపల వారిని తాళం వేసి బయట ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రాజు. అప్పటి నుంచి ఆ చిన్నవారి ఆత్మలు శాంతి కోరుకుంటున్నాయి. తలుపుకు తీయకూడదని ఊరు ఎందుకు చెప్తుందో ఇప్పుడు అర్థమవుతుందా? కానీ కీర్తి వెనక్కి తగ్గలేదు, తలుపు తెరిచింది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది నెక్స్ట్ మాయమయ్యేది కీర్తి అని. లోపల చీకటిలో 3 చీకటి ఆకారాలు, చిన్నపిల్లల నవ్వులు, మెల్లగా బంగారు జుత్తు, చెక్క పిల్లలాట,
కీర్తి కెమెరా ఆన్ చేసింది. కానీ అప్పటికే కీర్తి గ్లాస్ లెన్స్లో ఆత్మలు ఆవిరైపోయి ఆమెను ఆ లోపలికి లాగేశాయి. చివరికి బతికున్నది రమేష్ మాత్రమే. రమేష్ ఒక్కరే తన రికార్డర్లో రికార్డ్ చేస్తూ, ఇది ఎవరికీ తెలీదు, ఇది నిజం, ఇక్కడ మేము ముగ్గురం మాయమయ్యాం. ఈ కోట గుండె చప్పుడు బలంగా వినిపిస్తుంది. తన ముందు ఆ పిల్లలు, రమేష్ ముందు ఓ చిన్నారి చెయ్యి. కాకపోతే మనల్ని బయటకు తీసుకువెళ్ళవా? రమేష్ కాళ్ళు వణికిపోయాయి. తిరిగి రావని తిరుగు అంటే ఇంకెవ్వరు వెనక్కి రారని అర్థం అన్నమాట. ఆ రాత్రి తర్వాత ఊరి వాళ్లకు తాలూకా వార్తలు వినిపించలేదు. రమేష్ రికార్డర్ మాత్రం దొరికింది. అందులో చివరి మాటలు: ఆ పాత కోట లోపల తలుపులు ఎవరు తెరుస్తారో వాళ్ళు మళ్ళీ బయటకు రారు. మనం చూసాం, విన్నాం, కానీ నిజం ఒక్కటే, ఆ కోట లోపల ఏం జరిగిందో ఎవ్వరికీ తెలుసు కాదు. తర్వాత మీరు ఆ కోటలో అడుగు పెడతారా? ఇంకా ఇలాంటి స్టోరీస్ మీరు వినాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ స్టోరీపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.